Gracious and loving Father, కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, we come before you with humble hearts. దీన హృదయులమై మేము మీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము. We want your word. మాకు మీ వాక్కు అవసరమైనది ప్రభువా. Deliver your word from your throne. నీ సింహాసనం నుండి మాకు నీ వాక్యం అందించండి. Speak to all these dear people. ఈ నీ ప్రియులందరితోనూ మాట్లాడండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Let us turn to Isaiah. యెషయా గ్రంథం చూద్దాము. Chapter 61 61వ అధ్యాయము and verse 2. 2వ వచనం. To proclaim the acceptable year of the Lord and the day of vengeance of our God, to comfort all that mourn. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. To appoint unto them that mourn in Zion, to give unto them beauty for ashes, the oil of joy for mourning, the garment of praise for the spirit of heaviness, that they might be called the trees of righteousness, the planting of the Lord, that he might be glorified. సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. It speaks of the Lord Jesus. ఇది యేసుక్రీస్తును గూర్చినటువంటి వాక్య భాగము. He brings joy. ఆయన సంతోషమును తీసుకొని వస్తారు. He brings, instead of ashes, the garment of praise. బూడిదకు ప్రతిగా పూదండన స్తుతి వస్త్రమును ఆయన తీసుకొని వస్తారు. He takes away heaviness. ఆయన ప్రతి దుఃఖమును బాధను తీసివేస్తాడు. All the time you are blaming yourself and blaming others. అన్ని వేళలా నిన్ను నీవు నిందించుకుంటావు లేదా ఇతరులను నిందిస్తూ ఉంటావు. There is another spirit that is working in you. నీలో వేరే ఒక ఆత్మ పనిచేస్తూ ఉంది. I also experienced that strange spirit. నేను కూడా లాంటి వింతైన ఆత్మ, వేరొక ఆత్మ ప్రభావం చేయడం అనేది నేను అనుభూతి The చేశాను. spirit of anger. కోపమును తెప్పించేటువంటి ఆత్మ. I could not overcome anger. నేను కోపమును జయించలేకపోయేవాడను. Though I was converted, నేను మారు మనసు పొందినప్పటికీ I was getting angry on my wife. నేను నా భార్య పైన కోపగిస్తూ ఉండేవాడను. I was troubling and I was waiting how I could be relieved of this spirit. నేను దాని విషయమై ఎంతో బాధపడుతూ ఉండేవాడని, ఏ రీతిగా దీని నుంచి విడుదల పొందుతాను ఈ ఆత్మ నుంచి అని. Troubled and praying. నేను దాని విషయమై ఎంతో బాధపడుతూ ప్రార్థిస్తూ ఉండేవాడను. And one day I asked God, ఒక దినం నేను దేవుణ్ణి అడిగాను. in the fasting prayer, ఉపవాస ప్రార్థనలో the Lord told me about fathers and forefathers' sins. దేవుడు నా పితరుల పాపములను గూర్చి నాకు తెలియపరిచారు. That's I saw in Leviticus 26th chapter లేవి 26 and 40. 40. If they shall confess their iniquity and the iniquity of their fathers with their trespasses which they trespassed against me, and that also they have walked contrary unto me. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు. Here I have confessed my sins. ఇక్కడ చూసినట్టయితే నేను నా పాపములను ఒప్పుకున్నాను. But here it says I must also confess the father's sins and also father's sins. అయితే ఇక్కడ తండ్రుల దోషమును ఒప్పుకోవాలి, తండ్రుల దోషములను ఒప్పుకోవాలి I అని knew చూస్తూ that ఉన్నాం. my father was an angry man. నాకు తెలుసు నా తండ్రి ఎంతో కోపిష్టి. And I also knew that his father was also a man of better angry. అదే రీతిగా నా తండ్రి యొక్క తండ్రి కూడా ఎంతో ఎక్కువ కోపంతో ఉండే వ్యక్తి. Then I realized I must confess the sin of my father. అప్పుడు నాకు గ్రహింపయింది, నేను నా పితరుల దోషమును నా తండ్రుల దోషమును ఒప్పుకోవాలి అని. And verse 42. 42వ వచనము. Then I will remember my covenant with Jacob and also the covenant with Isaac and also the covenant with Abraham will I remember the land also. నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును, ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకొందును. Literally I believed that.
ఖచ్చితంగా నేను దాన్ని అలాగే నమ్మి ఉన్నాను. And I confess the sin of my father. నేను నా తండ్రి దోషమును ఒప్పుకున్నాను. And I felt as though a cloud gone away from me. అప్పుడు ఒక మేఘము నా నుంచి తొలగిపోయిందా అన్నటువంటి అనుభూతి చెందాను. Grief has gone and heaviness also gone. ఆ దుఃఖము, బాధ, భారం అంతా కూడా పోయింది. And he delivered me. ఆయన నన్ను విడుదల చేశారు. I never beat my wife afterwards. ఆ తర్వాత ఎప్పుడు నేను నా భార్యను కొట్టలేదు. Let us turn to Joel. యోవేలు గ్రంథం చూద్దాము. And second chapter. 2వ అధ్యాయము. And verse 32. 32వ వచనం. And it shall come to pass that whosoever shall call on my name of the Lord shall be delivered. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. Here in Telugu it is రక్షింపబడుదురు, but in English it is delivered. ఇక్కడ తెలుగులో చూసినట్టయితే రక్షింపబడుదురు అన్న మాట ఉంది. అదే ఇంగ్లీష్ లో చూసినట్టయితే విడుదల పొందుదురు అని. You will be delivered. నీవు విడుదల పొందుతావు. There is deliverance in the kingdom of God. దేవుని రాజ్యంలో విడుదల అనేది ఉంది. If you follow the word of God, నీవు దేవుని వాక్యాన్ని వెంబడిస్తే, many of you need deliverance in many ways. చాలా మందికి ఎన్నో విషయాల్లో విడుదల అవసరమై ఉన్నది. Many people are not able to be delivered. ఎంతో మంది వారు విడుదల పొందలేని పరిస్థితిలో ఉంటున్నారు. They are pretending. వారు నటిస్తూ ఉన్నారు. But you need deliverance. God provides deliverance. దేవుడు విడుదలని ఇవ్వగలిగిన వాడు. Sometimes the demons torture us and torment us. కొన్ని మార్లు దురాత్మలు నిన్ను పట్టి పీడిస్తూ ఉంటాయి. The evil spirit attacks your flesh. ఆ దురాత్మలన్నీ కూడా నీ శరీరం పైన దాడి చేస్తూ ఉంటాయి. Carnal nature comes out and troubles us. శరీర స్వభావం అనేది నీలో నుంచి బయటికి అది పని చేస్తూ నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. We inherit that demonic nature from our forefather Adam. అట్టి దురాత్మ స్వభావము, శరీర స్వభావం అనేది మన పితరుడైన ఆదాము నుంచి అది మనకు వచ్చింది. Every descendant of Adam has the nature of rebellion. ఆదాము తర్వాత వచ్చిన ప్రతి మానవుడిలోనూ ఈ తిరుగుబాటు స్వభావం అనేది ఉంది. You are always being tormented. అన్ని వేళలా మీరు పీడింపబడుతూ ఉంటారు. By some evil spirit. ఏదో ఒక దురాత్మ చేత పీడింపబడుతూ ఉంటారు. So we have the spirit of rebellion from Adam. ఆదాము నుంచి ఆ తిరుగుబాటు స్వభావం అనేది మనం కలిగి ఉన్నాము. We have the carnal nature. మనకు శరీర స్వభావం అనేది వచ్చింది. We are the descendants of Adam. ఆదాము యొక్క తర్వాతి సంతతి వారంగా మనం ఉన్నాము. Our nature is there and evil spirit is also there. మన స్వభావం ఉన్నది, అదే రీతిగా దురాత్మ పనిచేస్తున్న స్వభావమును ఏలుబడి చేస్తూ ఉంది. We see in 3rd verse of Isaiah 61. యెషయా గ్రంథం 60. We see praise for spirit of heaviness. 61వ అధ్యాయం 2వ వచనము. భారభరితమైనటువంటి పరిస్థితి, దానికి బదులుగా స్తుతి వస్త్రమును. He will give you the garment of praise. ఆయన నీకు స్తుతి వస్త్రమును ఇస్తారు. You can crucify that spirit. నీవు ఆ భారభరితమైన ఆత్మను సిలువ వేయగలుగుతావు. How can you crucify that spirit of heaviness? ఏ రీతిగా భారభరితమైన ఆత్మను నువ్వు సిలువ వేస్తావు? By always praising God. అన్ని వేళలా దేవుణ్ణి స్తుతించుటను బట్టి. You are heavy in your heart. నీ హృదయంలో ఎంతో భారంతో నువ్వు ఉన్నావు. You are troubled in your heart. నీ హృదయంలో ఎంతో ఇబ్బందితో ఉన్నావు. The devil is making you to blame yourself and blame others. అలాంటప్పుడు సాతాను నిన్ను నీవు నిందించుకునే రీతిగా లేదా ఇతరులను నిందించే రీతిగా నిన్ను చేస్తూ ఉన్నాడు. You can come to the cross. నీవు సిలువ యొద్దకు రావచ్చు. There you will find deliverance. అక్కడ నీవు విడుదలను పొందుకుంటావు. Even at the midnight time. అర్ధరాత్రి సమయాల్లో సైతం. I tell people, you read and meditate Isaiah 53. నేను ప్రజలకు చెప్తూ ఉంటాను, యెషయా 53వ అధ్యాయం అర్ధరాత్రిలో చదువుకోండి అని. You read several times. దాన్ని కొన్ని మార్లు చదవండి. Even on your knees. మీ మోకాళ్ళపై ఉండి. You read and meditate and spend some time. దాన్ని చదువుతూ ధ్యానిస్తూ కొంత సమయం ఆ వాక్య భాగం పైన గడపండి. And you must also crucify the demon of lust. మరి శరీరేచ్ఛ అనేటువంటి దురాత్మను కూడా నువ్వు సిలువ వేయాల్సి ఉంది. And also you can praise God. అదే రీతిగా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. Many people are not praising sufficiently. చాలా మంది ఎక్కువగా దేవుణ్ణి స్తుతించలేకపోతూ ఉన్నారు. Praise is the more effective weapon than prayer.
స్తుతి అనేది ప్రార్థన కంటే బలంగా పనిచేసే ఆయుధము. It's more powerful than prayer. అది ప్రార్థన కంటే శక్తివంతమైన ఆయుధం. So why can't you praise? మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు The స్తుతించలేవు? devil does not want you to praise సాతాను నిన్ను స్తుతించనివ్వకుండా చేస్తూ ఉంటాడు. because you are always blaming this man and that man. ఎందుకంటే నీవు అన్ని వేళలా ఈ వ్యక్తిని ఆ వ్యక్తిని నిందిస్తూ ఉంటావు. You are shouting at others. నీవు ఇతరుల పైన అరుస్తూ ఉంటావు. You are shouting at this sister and that sister. ఈ సహోదరి పైన ఆ సహోదరి పైన అరుస్తావు. And that is why you are not able to praise always. అందు నిమిత్తమే నువ్వు అన్ని వేళలా స్తుతించలేకపోతున్నావు. God says you have to praise always. అయితే ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది అన్ని వేళలా నువ్వు స్తుతించాలి. You are forgetting that. నువ్వు ఆ విషయాన్ని మర్చిపోతున్నావు. Instead of praising God దేవుణ్ణి స్తుతించుటకు బదులుగా for your sister, నీ సహోదరి for your నిమిత్తము brother, నీ సహోదరు నిమిత్తం స్తుతించుటకు బదులుగా for somebody, లేదా మరి ఎవరు కూర్చో, that is the weapon. అది ఆయుధం. నువ్వు You can be delivered from that demon. ఆ దెయ్యము నుంచి నువ్వు అలాగా విడుదల పొందగలవు. You are not able to praise, కానీ నీవు ఆ రీతిగా but you స్తుతించలేకపోతున్నావు. are praying hours together. కానీ గంటల తరబడి ప్రార్థన మాత్రం What చేస్తావు. is the use of your prayer for hours together? గంటల తరబడి చేసే నీ ప్రార్థన వల్ల ప్రయోజనం ఏముంటుంది? But use this weapon. నువ్వు దానికి బదులుగా ఈ ఆయుధాన్ని వాడు. You also sing songs of praise. అదే రీతిగా స్తుతి పాటలు పాడు. If you praise God, ఆ రీతిగా నువ్వు దేవుని స్తుతిస్తే, if you sing songs of praise, స్తుతి పాటలు పాడితే you are crucifying the devil. నీవు సాతాన్ను సిలువ వేయగలుగుతావు. You are crucifying the demon. నీవు దయ్యాన్ని సిలువ వేస్తూ ఉంటావు. Many demons are after you. ఎన్నో దయ్యాలు నిన్ను వెంబడిస్తూ ఉన్నాయి. They are surrounding you. అవి నిన్ను చుట్టుముడుతూ ఉన్నాయి. Let us turn to Jude యూదా పత్రిక చూద్దాము. and 7th verse. 7వ వచనం. Even as Sodom and Gomorrah and the cities about them in like manner, giving themselves over to fornication and going after the strange flesh, are set forth for example, suffering vengeance of the eternal fire. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలన వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులై ఉన్నందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. Many demons were on the cities. ఎన్నో దురాత్మలు ఆ పట్టణం పైన పనిచేస్తూ ఉన్నాయి. Sodom and Gomorrah, they are the dwelling places of these demons. ఇలాంటి దురాత్మలకు సొదొమ గొమొర్రా పట్టణములు నివాసములుగా ఉన్నవి. Going after the strange flesh. పరశరీరానుసారులుగా ఉన్నారు. That devil has taken hold of those people. ఆ దురాత్మ ప్రజలను పట్టుకుంది. When angels came into the city, ఆ పట్టణాల్లోనికి మరి దేవదూతలు వచ్చినప్పుడు they wanted to sin with the angels. ఆ దేవదూతలతో సైతం ఆ పట్టణపు వారు పాపం చేయాలనుకుంటున్నారు. Even from boys to old people, చిన్న బాలుర నుంచి పెద్దవారి వరకు అదే మనసుతో ఉన్నారు. they were going after strange flesh. వారు పరశరీరానుసారులుగా ఉన్నారు. That demon is taking hold of many believers. ఆ దయ్యాలే ఎంతో మంది విశ్వాసులను పట్టుకుంటున్నాయి. He always wants to go after strange flesh. పరశరీరానుసారులుగా ఉండేటువంటి మనసు. They want to go to somebody. వారు ఎవరినో They వెంబడించాలనుకుంటున్నారు. want others to come after them. ఇతరులు ఎవరో వారిని వెంబడించాలి అని ఆశపడుతూ ఉంటారు. That is a demon. అది ఒక దయ్యము. You are suffering from the demon. నీవు ఆ దయ్యం పట్టి పీడించబడుతున్నావు. 8th verse. 8వ వచనము. Likewise also these filthy demons defile the flesh. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు. They always defile themselves అన్ని వేళలా వీరు తమ శరీరాన్ని అపవిత్రపరచుకుంటారు. and also want to defile others. అదే రీతిగా ఇతరులను కూడా Be అపవిత్రపరచాలనుకుంటారు. careful of these demons. ఇలాంటి దయ్యాలను బట్టి జాగ్రత్త పడండి. Suddenly they come and touch you. అకస్మాత్తుగా వారు వచ్చి మిమ్మల్ని ముట్టుతారు. They will trouble you. వారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. You suffer from those demons. ఆ దయ్యములను బట్టి నువ్వు బాధపడుతూ ఉంటావు. And God has deliverance for your life. అయితే దేవుడు నీ జీవితంలో విడుదలని ఇస్తూ ఉన్నాడు. Jesus, he shed his living blood for us. ఆయన తన జీవం కలిగిన రక్తమును మన కొరకు He చిందించును. got victory. ఆయన విజయం నొందినవాడు. You claim that victory. ఆ విజయాన్ని నువ్వు Look at the ఆస్వాదించుకో. blood of Jesus. యేసు రక్తం వైపు చూడు. And also the thing is, you must praise God and get deliverance. అదే రీతిగా నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైనది దేవుని స్తుతించాలి, విడుదల పొందుకోవాలి. Instead of suffering and suffering and suffering, బాధపడుతూ ఉండడానికి బదులుగా, instead of being tormented, ఇబ్బంది పడుతూ యాతన పడడానికి బదులుగా look at the cross.
సిలువ వైపు చూడు and look at the word of God. దేవుని వాక్యం వైపు చూడు. If the word of God does not deliver you, దేవుని వాక్యము నిన్ను విడుదల చేయలేకపోతే what else can deliver you in this world? మరి ఈ లోకంలో ఇంకేది నిన్ను విడుదల చేయగలుగుతుంది? We also see certain demons. అదే రీతిగా మనము కొన్ని రకాలైన దురాత్మలను చూస్తూ ఉన్నాము. Demons of theft. దొంగతనం చేసేటువంటి దురాత్మ. If they see something, వారు ఏదైనా చూసినప్పుడు immediately they want to pick up. వెంటనే దాన్ని తీసుకోవాలనుకుంటారు. And another devil is sluggardness, laziness. మరొక దురాత్మ సోమరితనము. It's a demon. అది ఒక దయ్యము. Makes you to sleep. అది నిన్ను నిద్రపుచ్చే రీతిగా పనిచేస్తుంది. Always want you to sleep. అన్ని వేళలా నిన్ను నిద్రపోయే రీతిగా. Always you want to find out some corner. అన్ని వేళలా ఏదో ఒక మూలను నువ్వు వెతుక్కునే రీతిగా చేస్తుంది. Many of you young people, మీలో చాలా మంది యవనస్తులు, you are not able to get up at 4 o'clock. మీరు 4 గంటలకే లేవలేకపోతున్నారు. Let us turn to Proverbs. సామెతల గ్రంథం చూద్దాము. Chapter 24. 24వ అధ్యాయము and verse 30. 30వ వచనం. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూసి యోచన చేసుకొంటిని, దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. Yeah, you must also get wisdom. మరి నీవు కూడా అది చూసినప్పుడు బుద్ధి తెచ్చుకోవాలి. Here it says, verse 31, stone wall was broken down. ఇక్కడ చూసినట్టయితే రాతి గోడ పడిపోయింది. Then demons enter into that field. అలాంటి పడిపోయిన గోడలోనికి, పొలములోనికి దురాత్మలు ప్రవేశిస్తాయి. Why demons are coming into you? ఎందుకు దురాత్మలు నీలోనికి వస్తాయి? That stone wall is broken. ఆ రాతి గోడ పడిపోయింది. That's why freely the demons are coming into your life. అందుకే ఎంతో స్వేచ్ఛగా దురాత్మలు అనేవి నీ జీవితంలో You are ప్రవేశిస్తున్నాయి. loving first. The demons are getting you to sleep. మొట్టమొదటగా ఆ దురాత్మలు నిన్ను నిద్రపుచ్చే రీతిగా ప్రేరేపిస్తాయి. And they are breaking the stone wall. ఆ తర్వాత నీ రాతి గోడను పడగొడతాయి. They are taking away your prayer life. నీ ప్రార్థన జీవితాన్ని అవి తీసేస్తాయి. Even after you get up, again you go to the sleep. మరి నీవు లేచినప్పటికీ మరలా నిద్రలోనికి వెళ్ళిపోతూ, That is the demon. అది ఒక దురాత్మ. You are possessed by the demon. నీవు ఆ దురాత్మ చేత పట్టబడ్డావు. Some people, even when they are hearing the word of God, వాక్యం వింటున్నా కూడా they are sleeping. వారు నిద్రపోతూనే ఉంటారు. You do not know that is a demon. అది ఒక దురాత్మ అని నీకు That తెలియట్లేదు. demon is not allowing you to hear the word of God properly. ఆ దురాత్మ నువ్వు దేవుని వాక్యాన్ని సరిగ్గా వినకుండా చేస్తూ ఉంది. You must know what demon is troubling you. మరి ఏ దురాత్మ నిన్ను ఇబ్బంది పెడుతుంది అనే విషయం నువ్వు గ్రహించుకోవాలి. Let us also turn to James. యాకోబు రాసిన పత్రిక చూద్దాము. 3rd chapter 3వ అధ్యాయము and verse 16. 16వ వచనము. For where envying and strife, there is confusion and evil work. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. There will be trouble, there will be confusion. అక్కడ ప్రతి కలవరం ఉంటుంది. You do not know why you are confused always. అన్ని వేళలా ఎందుకు నీకు కలవరం ఏర్పడుతుందో అనే విషయం నీకు అర్థం కాదు. Because of the envy. ఎందుకంటే నువ్వు మత్సరంతో నింపబడ్డావు. You are filled with jealousy. నీవు అసూయతో ఉన్నావు గనక. Then the demon comes. అప్పుడు దురాత్మ వస్తుంది. Shall we look at the life of King Saul? సౌలు జీవితమును గూర్చి చూద్దామా? 1 Samuel 1 సమూయేలు 16th chapter 16వ అధ్యాయము and verse 14. 14వ వచనం. But the spirit of the Lord departed from Saul, and an evil spirit from the Lord troubled him. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరిపింపగా. Yeah, he was once anointed person. ఒక మారు సౌలు దేవుని చేత అభిషేకింపబడ్డవాడు. God was pleased once. దేవుడు అతన్ని బట్టి ఒక సమయంలో సంతోషంగా ఉన్నాడు. But the devil has entered into him. కానీ దురాత్మ అతనిలోనికి ప్రవేశించింది. Spirit of God departed from him. దేవుని ఆత్మ అతన్ని విడిచిపోయింది. He was not careful. అతను జాగ్రత్తగా లేడు ఆ విషయమై. God gave him opportunity to rule over Israel. దేవుడు సౌలుకు ఒక అవకాశం ఇచ్చాడు ఇశ్రాయేలీయులను రాజ్య పరిపాలన చేయుటకు. What a beautiful opportunity. ఎంత మంచి అవకాశం అది.
to rule over the people of God. దేవుని ప్రజలను ఏలేటువంటి అవకాశము. But he was negligent. కానీ అతను నిర్లక్ష్యత వైఖరితో ఉన్నాడు. His stone wall was broken. అతని రాతి గోడ పడిపోయింది. And demons entered into him. దురాత్మలు అతనిలోనికి ప్రవేశించాయి. And that spirit of the Lord departed from him. దేవుని ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయింది. 1 Samuel 18th chapter. మొదటి సమూయేలు 18వ అధ్యాయము and verse 7. 7వ వచనము. After David killed Goliath, దావీదు గొల్యాతును చంపిన తర్వాత what happened? ఏం జరుగుతుంది? He heard the voices of women. అక్కడ స్త్రీల యొక్క గాన ప్రతిగానాలు వింటూ ఉన్నాడు. They were playing instruments, also singing. ఆ స్త్రీలందరూ కూడా వాద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ వస్తూ ఉన్నారు ఊళ్ళలో నుండి. Great scene. అది ఎంతో మంచి దృశ్యము. We should be happy at that time. అక్కడ వచ్చిన విజయాన్ని బట్టి ఎంతో సంతోషంతో ఉండాలి ఆ సమయంలో. But this man, కానీ ఈ సౌలు, he was not happy. అతను సంతోషంగా లేడు. That Goliath was dead. గొల్యాతు చనిపోయాడు. How happy he must be. ఎంత సంతోషంగా ఉండాలి సౌలు. But he allowed envy, he allowed jealousy. కానీ దానికి బదులుగా అతను అసూయకు తావిచ్చాడు, మత్సరానికి తావిచ్చాడు. 7th verse. 7వ వచనము. The women answered one to another as they played and said, Saul hath slain his thousands and David his 10,000s. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి అనిరి. That displeased Saul. ఆ మాటలు సౌలునకు ఇంపుగా లేవు. What is displeasing you? ఏంటి మరి నీకు ఇష్టకరంగా లేంది? God has given you great opportunity. దేవుడు నీకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. You must be humble enough. అందును బట్టి నీవు దీనుడివై ఉండాలి. And also careful. అందును బట్టి జాగ్రత్తగా కూడా ఉండాలి. You should not allow the demon to enter into you. అలాంటి సమయాల్లో ఏ దురాత్మ నీలోనికి ప్రవేశించడానికి నువ్వు అవకాశం ఇవ్వద్దు. Praise God. నువ్వు దేవుని స్తుతించాలి. There was no praise in Saul's mouth. కానీ సౌలు నోట స్తుతి అనేది లేదు. Instead of praising God, దేవుని స్తుతించుటకు బదులుగా, instead of feeling happiness, సంతోషంగా ఉండడానికి బదులుగా, for the work that was done by David, దావీదు చేత జరపబడిన కార్యమును బట్టి సంతోషించుటకు బదులుగా he was wrath. ఉగ్రుడైపోయాడు, కోపమించుకుంటున్నాడు. Verse 8. 8వ వచనము. Saul was very wroth. These sayings displeased him. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, so he forgot praising God. తన దేవుని స్తుతించడమే మర్చిపోయాడు. Are you forgetting to praise God? మరి నీవు దేవుని స్తుతించడం మర్చిపోతున్నావా? Praise God for your brother. నీ సహోదరు నిమిత్తమై దేవుని స్తుతించాలి. To praise God for your sister. నీ సహోదరి కొరకు దేవుని స్తుతించాలి. For the work being done by her. ఆమె వలన జరుగుచున్న పనిని బట్టి స్తుతించాలి. Instead of praising God, దేవుని స్తుతించుటకు బదులు you are displeased unnecessarily. అనవసరంగా నువ్వు బాధపడుతూ ఉన్నావు. You are opening the doors to the demons. నీవు దురాత్మలకు ద్వారాలు తెరుస్తూ ఉన్నావు. 9th verse. 9వ వచనం. And Saul eyed David from that day and forward. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. Let us see Psalm 37. కీర్తన 37 చూద్దాము. And verse 8. 8వ వచనము. Cease from anger and forsake wrath. Fret not thyself. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. What type of demon is troubling you? లాంటి దురాత్మ నిన్ను పట్టి పీడిస్తూ ఉంది? The demons makes you to shout at this person and that person. దురాత్మలు నిన్ను ఈ వ్యక్తి పైన లేదా ఇంకో వ్యక్తి పైన అర్చే రీతిగా ప్రేరేపిస్తూ ఉంటాయి. You lose control. అప్పుడు నీవు నీ పైన ఆ కంట్రోల్ ని నువ్వు కోల్పోతావు. Demons make you to anger at your fellow beings. దురాత్మలు నీ చుట్టూ ఉన్న వారి పైన కోపగించే రీతిగా ప్రేరేపిస్తాయి. And robs your peace. నీ సమాధానం అంతా దొంగిలిస్తాయి. The demons harass you. దురాత్మలు నిన్ను పీడిస్తూ ఉంటాయి. They torment you. అవి నిన్ను యాతన పెడతాయి. You will not have sleep. అప్పుడు నీకు నిద్ర ఉండదు. Yeah, you will be tormented physically also. నీవు అప్పుడు శరీర రీతిగా కూడా యాతన పొందుతావు. If you don't forgive your fellow believers. నీ సహ విశ్వాసులను నువ్వు క్షమించకపోతే
God will deliver you to the tormentors. దేవుడే ఆ యాతన పెట్టే వారికి నిన్ను అప్పజెప్పేస్తాడు. You will be enslaved by them. అప్పుడు నీవు వాటి చేత బానిసగా మారుతావు. Many are enslaved by addiction of drinking. ఎంతో మంది మద్యానికి బానిసలుగా తయారయ్యారు. And eating kaina. కైని తినడానికి వారు అలవాటు పడిపోయారు, దానికి బానిసలుగా ఉన్నారు. You are possessed by the devil. నీవు ఆ దురాత్మ చేత పట్టబడ్డావు. You do not know that you are tormented by the devil of kaina. ఆ కైనా అనే దురాత్మ చేత పట్టబడి పీడింపబడుతున్నావని నువ్వు గ్రహించుకోవట్లేదు. And you are made unclean. నీవు అపవిత్రపరచబడుతూ ఉన్నావు. You are defiling yourself. నిన్ను నీవు పాడు చేసుకుంటూ ఉన్నావు. You are tormented by those demons. ఆ దురాత్మల చేత యాతన పడుతూ ఉన్నావు. That's why you are not able to pray. అందుకే నువ్వు ప్రార్థించలేకపోతున్నావు. Your other demon is pride. మరొక దెయ్యము గర్వము. If you are a beautiful woman, నీవు ఒకవేళ అందమైన స్త్రీవైతే, if you are a charming man, లేదా ఒక అందంగా ఉన్న వ్యక్తివైతే, the demon takes hold of you. సాతాను నిన్ను పట్టేస్తాడు. You are proud of your beauty. నీ అందమును బట్టి నువ్వు గర్వంతో నింపబడతావు. When the demon of pride comes into you, you will waste your time. నీ సమయమంతా నువ్వు వృధా చేస్తావు. It is deceitful. అది ఎంతో మోసకరమైనది. You are deceiving yourself. నిన్ను నీవు మోసగించుకుంటున్నావు. You do not know how that devil is tormenting you. కానీ ఆ దయ్యము నిన్ను ఎలాగా పీడిస్తుంది అనే విషయం నీకు తెలియట్లేదు. In order to make yourself so beautiful, నిన్ను నీవు ఎంతో అందంగా కనబరుచుకోవడానికి you take many steps. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటావు. You must be humble. నీవు దీనుడవుగా మారాలి. Mary, mother of Jesus, she was so humble. యేసుక్రీస్తు తల్లి అయిన మరియా ఎంతో దీనురాలిగా ఉంది. She was so humble. ఆమె ఎంతో దీనురాలిగా ఉంది. That's why God chose his అందు womb. నిమిత్తమే దేవుడు ఆమె గర్భమును కోరుకున్నాడు. If you are humble enough, నీవు దీనురాలివైతే God will exalt you. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. We will see another demon, that is rebellion. మరొక దయ్యమును చూస్తూ ఉన్నాము, తిరుగుబాటు దయ్యము. Some people, they always say, nobody likes me. కొంతమంది అన్ని వేళలా నన్ను ఎవరూ ఇష్టపడరు అని చెప్తూ ఉంటారు. Feeling themselves unworthy. తమ్మును తామే అయోగ్యులుగా తలంచుకుంటూ ఉంటారు. Always feeling unworthy. అన్ని వేళలా అయోగ్యులమని తలంచుకుంటారు. Whatever we say, I am not worthy. ఏది చెప్పినా కూడా నేను యోగ్యుడను కాదు అంటారు. I cannot do that. నేను అది చెయ్యలేను. You do not know that you are suffering by the demon. నీవు అట్టి దురాత్మ చేత పీడింపబడుతున్నావన్న సంగతి నీకు తెలియట్లేదు. యోవేల్ గ్రంథం చూద్దాము. 2nd chapter 2వ అధ్యాయము and verse 26. 26వ వచనము. My people shall never be ashamed. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునొందరు. Take hold of that verse. ఆ మాటను పట్టుకోండి. Claim that verse. God says, my people shall never be ashamed. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, నా ప్రజలు ఇక ఎన్నడూ సిగ్గునొందరు అని. Again and again show that verse to the devil. మరలా ఆ వాక్యాన్ని నువ్వు సాతానుకు చూపించండి. 1 John 1 యోహాను 3rd chapter 3వ అధ్యాయము and verse 8. 8వ వచనము. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. Why Jesus came? ఎందుకు యేసుక్రీస్తు వచ్చారు? Why he was crucified? ఎందుకు సిలువ వేయబడ్డారు? In order to destroy the works of the devil. అపవాది క్రియలను లయపరచుట కొరకే. Now you have heard about the works of the devil. ఈ సమయంలో మరి నీవు అపవాది క్రియలను గురించి విన్నావు. God wants to deliver you. దేవుడు నిన్ను విడుదల చేయాలనుకుంటున్నాడు. Loving and heavenly Father, కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, thank you Lord for giving us your word. నీ వాక్యమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. Grant us deliverance Lord through your word. నీ వాక్యము ద్వారా మాకు విడుదలను అనుగ్రహించండి ప్రభువా. Lord help them. ప్రభువా సహాయం చేయండి. Deliver them. వారిని విడుదల చేయండి. In Jesus holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. May the love of God and grace of Jesus and fellowship of the Holy Spirit may rest upon you. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ,
సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొల్లపాలెం, వయా ముగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.